నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అద్భుతమైన జీతంతో పాటు మంచి గౌరవం కూడా కావాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం ఒక సూపర్ జాబ్ ప్రొఫైల్ గురించి వివరంగా తెలుసుకుందాం. అదే ఏపీ హైకోర్టు స్టెనోగ్రాఫర్ ఉద్యోగం. స్క్రీన్ మీద ఈ నంబర్ చూడండి, 1,07,210 వామ్మో! ఇదేదో ప్రైవేట్ కంపెనీ సీఈఓ శాలరీ కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగంలోనే సంపాదించగల మ్యాక్సిమం శాలరీ అన్నమాట. ఈ ఒక్క నంబర్ చాలు ఈ ఉద్యోగంలో ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పడానికి. ఇంత మంచి శాలరీ ఇచ్చే ఆ ప్రభుత్వ ఉద్యోగమేంటి అనే కదా ఆలోచిస్తున్నారు? ఇది మరేదో కాదు, న్యాయ వ్యవస్థలో ఎంతో గౌరవప్రదమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్ట్. ఓకే, మరి ఈ జాబ్ గురించి ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఇది ఎందుకంత మంచి అవకాశమో చూద్దాం. తర్వాత అసలు స్టెనోగ్రాఫర్ ఏం పని చేస్తారు, వాళ్ళ డైలీ రొటీన్ ఏంటి, ఆ తర్వాత అందరూ వెయిట్ చేసే శాలరీ బెనిఫిట్స్ గురించి, అండ్ ఫైనల్గా దీనికి ఎలా అప్లై చేయాలి, ఎలా రెడీ అవ్వాలి, మొత్తం చూసేద్దాం. సరే, మన మొదటి సెక్షన్ కోర్టులో ఒక గొప్ప అవకాశం. ఈ నోటిఫికేషన్ ఇప్పుడెందుకు ఇంత హాట్ టాపిక్ అయిందో ఒకసారి చూద్దాం. 246 రాబోయే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులుండబోతున్నాయట. ఇది చిన్న నంబర్ కాదు, చాలా పెద్ద రిక్రూట్మెంట్. అంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువే అన్నమాట. సరే, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది, ఇది అందరి డౌట్. దానికొక క్లారిటీ ఉంది. ఏపీ జిల్లా కోర్టు రిజల్ట్స్ రాగానే, ఫైనల్ అవ్వగానే వెంటనే ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఇదే రైట్ టైం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ స్టెనోగ్రాఫర్ రోజువారీ విధులు. జీతం, హోదా అన్నీ బాగున్నాయి సరే, కాని అసలు రోజంతా ఏం పని చేయాలి, ఆ జాబ్ మనకి సెట్ అవుతుందా లేదా తెలియాలంటే వాళ్ళ డ్యూటీస్ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్టెనోగ్రాఫర్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో టైపింగ్ జాబ్ అనుకుంటారు. కాని అస్సలు కాదు. చెప్పాలంటే వాళ్ళు జడ్జిగారికి రైట్ హ్యాండ్ లాంటివాళ్లు. కోర్టులో జడ్జిగారు చెప్పే ప్రతి మాటని, లాయర్లు మాట్లాడే ప్రతి వాదనని రికార్డ్ చేసి దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా మార్చేదే వీళ్లే. సో వీళ్ల పనిని సింపుల్గా 3 స్టెప్స్లో చూడొచ్చు. స్టెప్ 1, కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ని ఫాస్ట్గా, మిస్టేక్స్ లేకుండా రికార్డ్ చేసుకోవడం. స్టెప్ 2, అలా రికార్డ్ చేసుకున్న దాన్ని మళ్ళీ జాగ్రత్తగా అఫీషియల్ లాంగ్వేజ్లో టైప్ చేయడం, అంటే ట్రాన్స్క్రైబ్ చేయడం. ఇక స్టెప్ 3, ఆ డాక్యుమెంట్స్ చాలా సెన్సిటివ్ కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం. చూశారుగా ప్రతి స్టెప్లో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో. ఈ జాబ్ని చాలా హ్యాపీ జాబ్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. ప్రైవేట్ జాబ్స్లో లాగా టార్గెట్లు, ప్రెషరు, టెన్షన్లు ఇవేమీ ఉండవు. ప్రశాంతమైన వాతావరణంలో ఒక పద్ధతి ప్రకారం పనుంటుంది. అందుకే జాబ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. ఓకే, ఇక 3వ సెక్షన్ అందరూ మోస్ట్ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే టాపిక్, జీతం మరియు ప్రయోజనాలు. అసలు ఈ ఉద్యోగం చేస్తే అకౌంట్లో ఎంత డబ్బులు పడతాయి, ఏమేం బెనిఫిట్స్ వస్తాయి చూద్దాం. ఇది చూడండి, ఆఫీషియల్ పే స్కేల్. జాబ్లో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ బేసిక్ పే సుమారు 34,580 రూపాయలు. కానీ అక్కడితో ఆగదు. సర్వీస్ పెరుగుతున్న కొద్దీ, ప్రమోషన్లు వస్తున్న కొద్దీ శాలరీ కూడా పెరుగుతూ ఫైనల్గా ₹1,00,000 మార్కుని కూడా దాటుతుంది. అంటే మన కెరీర్తో పాటే మన శాలరీ గ్రాఫ్ కూడా పైపైకి వెళ్తుందన్నమాట. అయితే ఆ 34,000 చేతికి రాదు, దానికి చాలా అలవెన్సులు యాడ్ అవుతాయి. అవన్నీ కలుపుకుంటే జాబ్లో చేరిన మొదటి నెల నుంచే చేతికి సుమారు 50,000 రూపాయలు వస్తుంది. కెరీర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి శాలరీ రావడమనేది గ్రేట్ కదా. శాలరీ మాత్రమే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ఇచ్చే డియర్నెస్ అలవెన్స్, అంటే డిఏ. మనముండే సిటీని బట్టి ఇంటి అద్దె కోసం ఇచ్చే హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ. ఇవి కాకుండా సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, ఇంకా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకుండే అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సరే, డబ్బు సంగతి పక్కన పెడితే లాంగ్ టర్మ్లో మన కెరీర్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఉంటుందా, ప్రమోషన్లొస్తాయా? 4వ సెక్షన్లో ఈ విషయాలు చూద్దాం. చాలా గవర్నమెంట్ జాబ్స్లో ప్రమోషన్లు చాలా స్లోగా వస్తాయనే ఒక అపోహ ఉంది. కానీ ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్లో అలా కాదు. ఇక్కడ కెరీర్ గ్రోత్కి చాలా మంచి అవకాశాలుంటాయి. రెగ్యులర్గా ప్రమోషన్లు, జీతాల పెంపు ఉంటాయి. సో కెరీర్ స్టాగ్నెంట్ అయిపోతుందనే భయమే అక్కర్లేదు. మరి ప్రమోషన్లు ఎలా ఇస్తారు? కేవలం సీనియారిటీని బట్టేనా? కాదు, మన పర్ఫార్మెన్స్, మనం ఎంత బాగా పనిచేస్తున్నాం అనేది చూస్తారు. దాంతోపాటు సీనియారిటీ ఇంకా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా కన్సిడర్ చేస్తారు.
అంటే మన గ్రోత్ మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇక మన చివరి సెక్షన్ దరఖాస్తుకు సిద్ధం కండి. ఇప్పటిదాకా ఈ జాబ్ ఎంత బాగుంటుందో చూశాం కదా. మరి ఈ అవకాశాన్ని మన సొంతం చేసుకోవాలంటే ఏం కావాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటో చూసేద్దాం. ఈ జాబ్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? దీనికి కావలసిన క్వాలిఫికేషన్ జస్ట్ ఏదైనా డిగ్రీ అంతే. ఆర్ట్స్ చదివినా, సైన్స్, కామర్స్, ఇంజనీరింగ్ ఏ గ్రూప్ అయినా సరే సంబంధం లేదు. ఏ డిగ్రీ ఉన్నా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా చాలామందికి ఒక గొప్ప అవకాశం. చూశారు కదా, మంచి జీతం, సమాజంలో గౌరవం, మంచి కెరీర్ గ్రోత్, ఇలా అన్నీ ఉన్న ఒక ప్యాకేజీ జాబ్. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని కొంచెం కష్టపడితే చాలు. ఈ ఉద్యోగాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ అద్భుతమైన కెరీర్ వైపు మొదటడుగు వేయడానికి సిద్ధమేనా?